హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి డిజిటల్ విజిటింగ్ కార్డు గురించి తెలుసు? అంటే ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకు రోజులు పెరుగుతున్న కొద్ది టెక్నాలజీ కూడా అంత డెవలప్ అవుతుందండి. టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు మనం కూడా డెవలప్ అవ్వాలి. అయితే ఈ రోజుల్లో కొంతమందికి మాత్రమే డిజిటల్ విజిటింగ్ కార్డు గురించి తెలుసు. చాలామందికి కూడా డిజిటల్ విజిటింగ్ కార్డు అనేది ఏంటి అనేది కూడా తెలియదండి. అయితే ఈ డిజిటల్ విజిటింగ్ కార్డు వల్ల యూజెస్ ఏంటి, అసలు డిజిటల్ విజిటింగ్ కార్డ్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, దీనివల్ల మనం ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి అనేది చూద్దామండి. అయితే ఈ డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకు తెలిసింది పేపర్ విజిటింగ్ కార్డ్. ఈ పేపర్ విజిటింగ్ కార్డ్ యూజ్ చేసి మనం ఎవరికన్నా పేపర్ విజిటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం పేపర్ విజిటింగ్ కార్డులో జస్ట్ పేరు, మొబైల్ నెంబర్, మనం చేసేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కొట్టి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కార్డు ఎక్కడో కాడ పడేసుకుంటారు, అది పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ డిజిటల్ విజిటింగ్ కార్డు అనేది ఏంటంటే ఇది ఒక వెబ్సైట్ లాగా వర్క్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే మనం వీడియోలు పెట్టుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రోడక్ట్లను కూడా దీంట్లో పెట్టుకొని మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. డిజిటల్ విజిటింగ్ కార్డు, ఈ డిజిటల్ విజిటింగ్ కార్డులో మనకు సంబంధించిన ఫోటో కానీ, సోషల్ మీడియా లింక్స్, మన యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇలాంటి అన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైనా కానీ దీంట్లో పెట్టుకొని ఆ వీడియోలకు సంబంధించిన లింకులు పెట్టుకొని వీళ్ళు ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే డిజిటల్ విజిటింగ్ కార్డులో వీళ్ళ విజిటింగ్ కార్డ్ని ఎంతమంది చూశారు, ఎంతమంది బ్రౌజ్ చేశారు అనేది కూడా ఈ డిజిటల్ విజిటింగ్ కార్డులో క్లియర్గా ఉంటుంది. అయితే ఇది ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, యూట్యూబ్ వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో మనకు నెట్వర్క్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే మనం ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ ఒకప్పుడు గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఎవరికి తెలియదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వాడుతున్నారు. ఎవరికి అసలు ముసలి వాళ్ళు కూడా ఈరోజు పేటిఎం కానీ, గూగుల్ పే కానీ ప్రతి ఒక్కటి వాడుతున్నారు. అంటే టెక్నాలజీ అంతలా డెవలప్ అయింది. టెక్నాలజీతో పాటు మనం కూడా డెవలప్ కావాలి కదా. అదేవిధంగా ఈ డిజిటల్ విజిటింగ్ కార్డు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ డిజిటల్ విజిటింగ్ కార్డు అనేది అంటే ఒక చిన్నపాటి వెబ్సైట్లా వర్క్ చేస్తుంది. దీన్ని మనం పర్చేస్ చేసుకోవడం ద్వారా అంటే ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని డిజిటల్ విజిటింగ్ కార్డులు ఉంటాయి, వీళ్ళు ఏంటంటే ఒక 1 year వ్యాలిడిటీ ఇస్తారు. బట్ మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఇక్కడ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం. జస్ట్ 1 time పర్చేస్ చేస్తే లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం. దాంతోపాటు మీరు దీంట్లో బిజినెస్ చేసుకున్నట్టయితే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. దాని గురించి మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మోర్ అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి.